ఒక చల్లని రాత్రి 10వ భాగం. నేను వచ్చిన పని పూర్తి కాలేదు. ఉండిపోవాల్సి వచ్చింది. మీరు? అడిగాడు సుబ్బారావు. నా పని మధ్యాహ్నమే పూర్తయింది. నేను ఎప్పుడు ఈ ఊరు వచ్చినా ఓ రోజంతా ఉంటాను. మీరు ఈ హోటల్లోనే దిగారా? నా రూమ్ నెంబర్ 17. మీరు? 14. బేరర్ బేరర్ కేకేశాడు నిత్యానందం. బేరర్ రాగానే కింగ్ఫిషర్ 2 బాటిల్స్ అన్నాడు. నోనో, నేను తాగను చెప్పాడు సుబ్బారావు. నిత్యానందం నవ్వి, వాట్ ఈజ్ ఇట్? బీర్ తాగరా? రెడిక్యులస్ అన్నాడు. సుబ్బారావు కన్నా 5-6 ఏళ్లు పెద్దవాడు నిత్యానందం. లావుగా ఎర్రగా ఉంటాడు. బేరర్ 2 సీసాలు 2 గ్లాసులు తెచ్చి ఒక సీసా మూత తెరిచి 2 గ్లాసుల్లో పోసి వెళ్ళిపోయాడు. చీజ్ అంటూ నిత్యానందం ఒక గ్లాస్ తీసుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, నాకు అలవాట్లేదు అన్నాడు సుబ్బారావు. ఒక గ్లాస్ తాగితే ఏమీ కాదులేండి, తాగండి, జస్ట్ ఫర్ ఫన్. కమాన్ చీజ్ చీజ్ అంటూ సుబ్బారావు ఒక కుక్క తాగాడు. వికారం పుట్టింది. కుంకుడుకాయ నీళ్ళలాగుంది. పాడువాసన. ఏం బాగుందని తాగుతారు అడిగాడు. నిత్యానందం నవ్వి, ముందు అలాగే ఉంటుంది, చిప్స్ తెప్పిస్తాను అని నంచుకుంటూ తాగండి, కష్టంగా ఉండదు. ఎందుకా కష్టం అంటూ సుబ్బారావు ఇంకో గుక్క తాగి బేరర్ తెచ్చిన చిప్స్ కాసుని తిన్నాడు. కాసేపట్లో గ్లాస్ పూర్తి చేశాడు. కొద్దిగా మత్తు వచ్చింది. మొహం మొద్దుగా ఉంది. సుబ్బారావుకి ఆ అనుభవం తమాషాగా ఉంది. బేరర్, గ్లాసులు నింపు చెప్పాడు నిత్యానందం. రెండో సీసా తెరిచి 2 గ్లాసులు నింపాడు బేరర్. నో ప్లీజ్, నేనిక తాగలేను అన్నాడు సుబ్బారావు. నిత్యానందం నవ్వి, ఎప్పుడో 3 నెలలకో 4 నెలలకో ఒకసారి ఇటు వస్తాము. కావాలన్నా మద్రాసులో దొరకదు, బలవంతం చేశాడు. ఏవో కబులు చెప్పుకుంటూ తనకి తెలియకుండానే 2 గ్లాసులు తాగాడు సుబ్బారావు. నాలిక కాస్త మొద్దుబారింది. రుచి తెలియడం లేదు. చేతులు పట్టు కూడా సరిగ్గా లేదు. నిత్యానందం ఇంకో 2 సీసాలు తెప్పించాడు. సుబ్బారావు తాగనని అనలేదు. ఆ స్థితి దాటేశాడు. మసాలా బఠానీలు, శాండ్విచెస్ తింటూ కబులు చెప్పుకుంటూ తాగుతున్నారు. రాత్రి 9 గంటలవుతుంది. రోడ్డు మీద జనం లేరు. సముద్రపు హోరు తప్ప ఇంకేం శబ్దమూ లేదు. సుబ్బారావు, లైఫ్ ఎంజాయ్ చేయాలయ్యా. పుట్టిన వాళ్ళమంతా ఎప్పుడో ఒకప్పుడు చస్తాం. మళ్ళా పుడతామో లేదో నిశ్చయంగా తెలియదు. కనుక కాలం వృధా చేయకుండా ఎంజాయ్ చేయాలి. అదే నా మతం. మీకు పెళ్ళయిందా అడిగాడు సుబ్బారావు. వాట్ ఏ క్వశ్చన్. 4 పిల్లలు. ఇంకో 4 ఏళ్లలో పెద్దమ్మాయికి పెళ్లి కూడా చేయాలి. నా భార్య అందమైనది, మంచిది. చూడండి అంటూ జేబులోంచి పర్స్ తీసి దాంట్లో ఉన్న చిన్న ఫోటో సుబ్బారావుకి ఇచ్చాడు నిత్యానందం. నిత్యానందం అతని భార్య 4 పిల్లలు ఉన్న ఫోటో అది. బేరర్ని పిలిచి ఇంకో 2 సీసాలు తెమ్మన్నాడు నిత్యానందం. మనం ఇలా తాగుతూ ఉంటే స్పృహ తప్పి ఇక్కడే పడిపోతాం అన్నాడు సుబ్బారావు. నిత్యానందం నవ్వి, మీకు ఆ భయం వద్దు, అంతవరకు రానివ్వను. మిమ్మల్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని మళ్ళీ బేరర్ని పిలిచి, ఎవరైనా ఉన్నారా అడిగాడు రహస్యంగా. ఫ్రెంచ్ సార్. నిత్యానందం నవ్వి, ఫ్రెంచా? ఎవరి దగ్గర కబుర్లు? ఇప్పుడు ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు లేరు. ఎవరన్నా ఉన్నా ఈ వృత్తిలో లేరు. సరేలే, ఎవరో ఒకళ్ళు అందంగా జబ్బు లేని వాళ్ళుగా ఉంటే చాలు అన్నాడు. ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు సార్, పిలిపించు. బేరర్ వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత ప్యాంటు షర్టు వేసుకున్న ఒక అతను వచ్చి నిత్యానందం పక్కన కూర్చుని సార్ అన్నాడు. ఎస్. బేరర్ చెప్పాడు. 2 కావాలా? ఎస్. నోనో, నాకు అవసరం లేదు అన్నాడు సుబ్బారావు. నిత్యానందం పక్కపక్క నవ్వి, ఆయన అలాగే అంటారులే, 2 అన్నాడు. 50 సార్ ఒకళ్ళకి. గుడ్ గాడ్, చూడని చెప్తాను. ఆ రేటుకి ఒప్పుకుంటేనే పిలుస్తాను. నచ్చితే 30 ఇస్తాను, అంతకు పైన ఇవ్వను. ఇష్టమైతే పిలుచుకురా. 40. నో. ఆల్ రైట్, 5 నిమిషాల్లో వస్తారు అని అతను వెళ్ళిపోయాడు. మిస్టర్ నిత్యానందం, ఇదేం పని? 4 పిల్లలు మీకు, మీ భార్య అందమైనది, మంచిదని మీరే చెప్పారు అన్నాడు సుబ్బారావు. నిత్యానందం పక్కపక్క నవ్వి, దానికి దీనికి సంబంధం ఏమిటి? వీళ్ళని ఇంటికి తీసుకువెళ్తామా? బయట ఊరు వచ్చాం కనుక ఏదో ఫన్ అంతే అన్నాడు. ప్లీజ్, నన్ను బలవంతం చేయకండి. నాకు ఇటువంటి పని ఇష్టం లేదు. కంపెనీ కోసం మీతో కలిసి గ్లాస్ బీర్ తాగడం వేరు. గ్లాస్ బీరా? వాట్ ఈజ్ ఇట్? 2 బాటిల్స్ తాగారు. 15 నిమిషాల తర్వాత 2 ఆంగ్లో ఇండియన్ యువతులు వచ్చి కుర్చీలు వాళ్ళకి ఎదురుగా లాక్కుని కూర్చున్నారు. మత్తుగా ఉన్న నిత్యానందం కళ్ళకి 2 అందంగానే కనబడ్డారు. ఆల్ రైట్, ఎవరికివ్వాలి డబ్బు అడిగాడు. నా పేరు జాయిస్, ఈమె గ్లోరియా, మాకే ఇవ్వండి. నిత్యానందం పర్సులోంచి 60 రూపాయలు తీసి ఇచ్చాడు. మిస్టర్ నిత్యానందం, నాకు వద్దని చెప్పానుగా అన్నాడు సుబ్బారావు ఓ గుక్క బీరు మింగుతూ. నిత్యానందం నవ్వి, మిస్టర్, కీప్ క్వైట్ అండ్ ఎంజాయ్ అని. మీకు ఆకలి వేస్తుందా? భోజనం చేస్తారా అడిగాడు. నో. అయితే ఈ బాటిల్ ఖాళీ చేసి వెళ్దాం అని సీసాలో మిగిలింది 2 గ్లాసుల్లోనూ పోశాడు. బిల్లు తీసుకురమ్మని బేరర్కి చెప్పాడు. బిల్లు తేగానే డబ్బిచ్చేసి పదండి పోదాం. మీకెవరు కావాలి? జాయిసా, గ్లోరియా? నాకు ఎవరూ వద్దు. గ్లోరియా నాకు, జాయిస్ మీకు. సుబ్బారావు తన గది ముందు నిలబడి తాళంతో తంటాలు పడుతున్నాడు. చేతులు వణుకుతున్నాయి, కాళ్ళు తడబడుతున్నాయి. జాయిస్, తాళం చెవి తీసుకుని తాళం తీయి అన్నాడు నిత్యానందం. ఆమె సుబ్బారావు గది తలుపు తెరిచింది.
రేపు పొద్దున్న నేను కడలూరు వెళ్ళిపోతున్నాను. సో గుడ్ నైట్ అండ్ గుడ్ బాయ్ అన్నాడు నిత్యానందం. ఎస్, గుడ్ నైట్ అండ్ గుడ్ బాయ్. జాయ్స్ని కూడా తీసుకెళ్ళండి. నేనేం చేసుకోను సుబ్బారావు, డబ్బిచ్చేశాను. పోనీ ఇష్టం లేకపోతే నీకు విసురుతూ కూర్చోమని నిద్రపో. గెటిన్ అని సుబ్బారావుని మెల్లగా గదిలోకి తోసి నిత్యానందం గ్లోరియాతో వెళ్ళిపోయాడు. తడబడుతూ స్విచ్ వేశాడు సుబ్బారావు. జాయ్స్ తలుపు మూసి గడియ పెట్టింది. సుబ్బారావు మంచం మీద కూర్చున్నాడు. సిగరెట్ వెలిగిద్దామంటే అగ్గిపుల్ల పెట్టికి తగలడం లేదు. జాయ్స్ అతని చేతిలోంచి అగ్గిపెట్టి తీసుకుని అగ్గిపుల్ల గీసి అతని సిగరెట్ వెలిగించి తనో సిగరెట్ వెలిగించింది. నాకు నిద్ర వస్తుంది అన్నాడు సుబ్బారావు. పడుకోండి. నువ్వెక్కడ పడుకుంటావు? మంచం మీదే. నేను ఈ దుప్పటి వేసుకుని కింద పడుకుంటాను. నువ్వు మంచం మీద పడుకో. ఎందుకు అడిగింది నవ్వుతూ. పోనీ నువ్వు పోకూడదు? ఎక్కడికి? మీ ఇంటికి. ఇంత రాత్రా? పోలీసులు పట్టుకుంటారు. నా స్నేహితుడు బలవంతం కానీ నాకిష్టం లేదు. ఏమిటి ఇష్టం లేదు? ఇలా ఇంకో ఆడదాన్ని. మీకు పెళ్ళయిందా? అయింది. ఐ లవ్ మై వైఫ్. వెక్కిరింపుగా నవ్వింది. ఎందుకలా నవ్వుతావు? లవ్. ఇప్పటికీ 8 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాను. మద్రాసులో ఉండేదాన్ని. పోలీసుల దృష్టిలోకి వచ్చేసరికి బెంగళూరు వెళ్ళాను. అక్కడ అదే జరిగింది. ఇక్కడికి వచ్చి సంవత్సరం అయింది. మీకు ఇంకా అమాయకత్వం పోలేదు. లవ్ అనే మాటకి అర్థం లేదు. నాకు అమాయకత్వం పోక కాదు, పాడు బతుకు బతుకుతుండడం వల్ల నీకు విలువలు అంటూ లేకుండా పోయాయి అన్నాడు సుబ్బారావు గట్టిగా సిగరెట్ పీల్చి. మీ భార్య మీద మీకున్న ప్రేమ వల్ల నన్ను ముట్టుకోనంటున్నారు. ఆల్రైట్. మీరు లేనప్పుడు మీ భార్య మీ అంత దీక్షతో పరాయి మగాణ్ణి కన్నెత్తి చూడడం లేదని మీకు నమ్మకం ఉందా? అడిగింది జాయిస్. సుబ్బారావు నవ్వి, అటువంటి వాంఛ ఉన్నా మా ఇళ్లలో అవకాశం ఉండదు. ఏ, మీది సమిష్టి కుటుంబమా? ఇంట్లో చాలామంది ఆడవాళ్లు మగవాళ్లు ఉంటారా? అయితే మరీ వీలు. ఓ ఇంటికి వెళ్ళవలసిన అవసరం ఉండదు అని నవ్వింది జాయిస్. ఛ, నీ మనసు కుళ్ళిపోయి పురుగులు పట్టింది. మిస్టర్, పెళ్లి చేసుకున్న ఆడవాళ్లంతా పతివ్రతలు అనుకుంటున్నావా? నా అనుభవం ఒకటి చెప్తాను విను. నేను మద్రాసులో కొత్తగా ఈ వృత్తిలో ప్రవేశించిన రోజులవి. మధ్యవర్తులతో అవసరం లేకుండా నేనే బజార్లోకి వెళ్ళి బేరం కుదుర్చుకు వచ్చేదాన్ని. ఒకరోజు సాయంత్రం మౌంట్ రోడ్లో నిల్చున్నాను. తలతల మెరుస్తున్న కారులో ఒక ఆమె, 25 ఏళ్లుంటాయి, వచ్చింది. కార్ దిగి ఓ షాప్లోకి వెళ్ళింది. ఆమె భర్త కార్ డ్రైవ్ చేస్తున్నారు. ఆమె షాప్లోకి వెళ్ళగానే కారు వెళ్ళిపోయింది. షాప్లో ఏవో కొనుక్కుని 10 నిమిషాల తర్వాత ఆమె బయటకు వచ్చి కారు కోసం పేమెంట్ మీద నిలబడ్డది నా పక్కన. నన్ను పరీక్షగా చూస్తూ ఉంటే పలకరింపుగా నవ్వాను. మాట కలిపింది. ఒంటరిగా నిలబడలేక పలకరించిందనుకున్నాను. 5 నిమిషాల తర్వాత మా సంభాషణ వ్యభిచారం మీదకి మారింది. ఆ విషయం మాట్లాడటం నాకు ఇష్టం లేక సంభాషణ మార్చడానికి ప్రయత్నించాను. అటువంటి మనిషి సహాయం కావాలి, మీకెవరైనా తెలుసా? ఇలా అడిగానని కోపం తెచ్చుకోవద్దు అన్నది. ఏమిటా సహాయం అడిగాను. ఇప్పుడెలా చెప్పను? తీరికగా చెప్పాలి. నా అడ్రస్ రాసుకోండి, మా ఇంటికి తీసుకువస్తే చెప్తాను అన్నదామె. అంతలో కారు వచ్చింది. ఆమె కారు ఎక్కి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత ఆమె ఇంటికి వెళ్ళాను. మైలాపూర్లో చాలా పెద్ద బంగళా. ఇంటి నిండా జనం. మామ, అత్త, మరుదులు, వాళ్ళ భార్యలు, పిల్లలు. నన్ను తిన్నగా తన గదిలోకి తీసుకువెళ్ళింది. తన మొగుడిని వల్ల వేసుకోవాలని, డబ్బు ఇస్తానని చెప్పింది. డైవర్స్ కోసమేమోనని అటువంటి పనులు చేయనన్నాను. కోర్టు వ్యవహారం కాదు, వేరే కారణం ఉందని చెప్పింది. రోజు సాయంకాలం వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని. రోజు 20 రూపాయలు ఇచ్చేది నాకు. భర్తను నాతో ఒంటరిగా గదిలో వదిలి ఆమె ఏదో పనున్నట్లు వెళ్ళిపోయేది. 4 రోజుల తర్వాత మహాబలిపురం వెళ్దామన్నది. ఆమె భర్త నేను వెళ్ళాము. నేను అలా తిరిగి వస్తాను, మీకు కాళ్ళు నొప్పిగా ఉంటే ఇక్కడే కూర్చోండి అన్నదామె. ఆమె భర్త సరేనన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. 2 గంటల తర్వాత తిరిగి వచ్చింది. ఆ 2 గంటలు నాతో ఉన్న ఆమె భర్త ఆమె విషయం ఆలోచించలేదు. భర్త నా దగ్గర వదిలి 2 గంటల సేపు ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఆమెకి ప్రియుడున్నాడు. ఆ ప్రియుడిని కలుసుకునేందుకు ఇంత పన్నాగం పన్నింది అని ముగించింది జాయిస్. సుబ్బారావు సిగరెట్ పీక గదిలోంచి ఒక మూల పారేసి, అయితే నువ్వనేదేమిటి? ఆడవాళ్ళందరూ నీలాంటి వాళ్లేనా అన్నాడు. చచా, నాలాంటి వాళ్ళైతే పర్వాలేదు. నేనెవరినీ మోసం చేయను. నా శరీరం కాసేపు ఇచ్చి డబ్బు తీసుకుని వెళ్ళిపోతాను. సరేలే, నువ్వు చాలా నిజాయితీ ఉన్నదానివి. నాకు నిద్ర వస్తుంది, నిద్రపోవాలి. నువ్వు నిద్రపో, నా విషయం నేను చూసుకుంటానులే అని దీపం ఆర్పి వెళ్ళి అతని పక్కన పడుకున్నది. ఇదేమిటి, నేను ఈ పక్కగా పడుకుని నిద్రపోతే నీకేం? ఒక పక్క మీద పడుకుని మనం ఏం చేయలేదంటే ఎవరు నమ్ముతారు? గది తలుపు గడియ పెట్టి రాత్రంతా గదిలో ఉంటే మాత్రం అనుకోరు. అయినా ఇప్పుడు నువ్వు ఎవరిని నమ్మించాలి? అతనికి వాదించే ఓపిక లేదు. నిద్రపోయాడు. ఒక రాత్రి వేళ మెలకువ వచ్చింది. చేతికి మెత్తగా ఆమె ఒళ్ళు తగిలింది. అది హోటల్ గది అని, ఆమె ఎవరో బజారు మనిషిని జ్ఞాపకం రాలేదు. మత్తు ఇంకా వదల్లేదు. మీద చెయ్యి వేశాడు. ఆమె అతనికి దగ్గరగా జరిగింది. ఒళ్ళు కలిశాయి, వేడెక్కింది, రాజుకున్నాయి. మళ్ళీ నిద్రపోయాడు. తెల్లారగట్ట అతనికి మెలకువ వచ్చింది.
పక్కన పడుకున్న జాయిస్ని అయోమయంగా చూశాడు. తర్వాత జ్ఞాపకం వచ్చింది. నిత్యానందం, తను తాగడం, అతను 2 యువతుల్ని పిలిపించడం, ఒకతే తనతో తన గదిలోకి రావటం, నిద్రమత్తులో తను చేసిన పని. అసహ్యము, కోపము రెచ్చిపోయి మంచం మీద నుంచి ఒక్క గంతులు లేచి గెటప్ అని అరిచాడు. జాయిస్ ఉలిక్కిపడి లేచింది. గెటౌట్, గెటౌట్ ఇమీడియట్లీ, యూ డర్టీ అరిచాడు. జాయిస్కి ఏమీ అర్థం కాలేదు. కంగారుగా మంచం మీద నుంచి దిగి బట్టలు వేసుకుంటుంది. నీకిస్తానన్న డబ్బు నీకిచ్చిన తర్వాత ఎందుకు ఇలాంటి పని చేశావు అరిచాడు. ఏం చేశాను? ఏం చేశావా? రాత్రి నా పక్కలో దూరి. జాయిస్ నీరసంగా నవ్వి, నిన్నని ప్రయోజనం లేదు, మీ మగజాతి లక్షణమే అది అని చెరచెర గదిలోంచి వెళ్ళిపోయింది. సుబ్బారావు నీళ్ళ గదిలోకి వెళ్ళాడు. 4 సార్లు సబ్బుతో ఒళ్ళు రుద్దుకున్నాడు. రూమ్ బాయ్ని పిలిచి ఉడుకులోని సీసా తెప్పించుకుని ఒంటినంతా పులుముకున్నాడు. కాఫీ తాగుతుంటే కడుపులో తిప్పింది. క్రితం రాత్రి తాగిన బీరు, జాయిస్ పెదములు 2 ఒకే రుచిలో ఉన్నాయి. అవి 2 జ్ఞాపకం వచ్చి కడుపులో తిప్పింది. డ్రెస్ చేసుకుని హోటల్లోంచి బయలుదేరాడు. వారం రోజుల తర్వాత సుబ్బారావు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. టౌన్లో ఉన్న పరిచయం లేని డాక్టర్ అతను. ఆయన ఇంజెక్షన్ ఇచ్చి ఇంకా 4 ఇంజెక్షన్లు తీసుకోవాలి. తరువాత రక్తం పరీక్ష చేసి జబ్బు పూర్తిగా పోయిందో లేదో తెలుసుకోవాలి. మీకు పెళ్ళయిందో అడిగాడు. సుబ్బారావు తల ఊపాడు. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.